ఒక వ్యక్తి 4 సంవత్సరాల వయసులోనే యార్కర్లు ఎలా ఆడాలి, పుల్ షాట్లను ఎలా ఆడాలి, స్పిన్నర్స్లను ఎలా ఎదుర్కోవాలి అని డిఫరెంట్గా ఒక ప్రొఫెషనల్ మైండ్ గేమ్తో క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. 4 సంవత్సరాలకే బ్యాట్ పట్టాడు. దాన్ని చూసినటువంటి అతని తండ్రి సంజీవ్ కూడా అతనిని ఎంకరేజ్ చేశాడు. అయితే అలా 4 ఏళ్లకు బ్యాట్ పట్టిన కుర్రాడికి ఈరోజు 15 ఏళ్ళు వచ్చాయి. ఈరోజు అతను ఇండియన్ క్రికెట్లోనే ద నెక్స్ట్ బిగ్ థింగ్గా ఉన్నాడు. ద బేబీ బాస్గా పిలిపించబడుతున్నాడు. అతని పేరు మరేంటో కాదు, ద వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ చాలా గొప్ప ఆటగాడిగా ఎదుగుతున్నాడు. చాలామంది అతనిని ఏదో ఫ్లూక్తో ఆడుతున్నాడు అనుకున్నారు, కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉండే మేటి బౌలర్లనే ప్యాట్ కమిన్స్ని అయితేనేమి, జస్ప్రీత్ బుమ్రాని అయితేనేమి, భువనేశ్వర్ కుమార్ని అయితేనేమి ఎవరిని వదిలిపెట్టకుండా అతన్ని అందరినీ రఫ్ ఆడిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. సో ఈ వైభవ్ సూర్యవంశీ అండర్ 19లో 58 బంతులు సెంచరీ చేసి ఆస్ట్రేలియా పైన చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా నిన్నటికి నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్తో 29 బంతుల్లో 97 పరుగులు చేసి ఎక్కువ 6లు రికార్డు ఉన్నటువంటి క్రిస్ గేల్ పేరుని అతను తుడి చేసి కొత్త పేరును సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. 3 ఫీట్ సాధించిన వెంటనే అతని ప్రపంచంలోని అన్ని గొప్ప క్రికెటర్ల నుంచి అతనికి పొగడ్తలు వస్తున్నాయి, అతనిని అభినందిస్తున్నారు. అయితే ఈ వైభవ్ సూర్యవంశీ ఇంతగా ఎదగడానికి కారణం ఏంటి అని కనుక మనం కొంచెం లోతుల్లోకి వెళ్తే అతని గురించి తెలియని విషయాలు, తెలియని నిజాలు చాలా ఉన్నాయి. ఎక్కడో బీహార్లో సమస్తీపూర్లో తాజ్పూర్లో పుట్టినటువంటి ఒక చిన్న కుర్రాడు, అతనికి 4 ఏళ్లకే ఉన్నటువంటి కళ క్రికెట్ ఆడటం. అతనికి అది కేవలం కలగానే ఉండిపోలేదు. తనకు బీహార్ అంటేనే చాలా పేద రాష్ట్రం, ఆర్థికంగా అంత మాత్రమే ఉంటారు, తినడానికి తిండి కూడా ఉండదు. అలాంటి రాష్ట్రంలో పుట్టినటువంటి ఆ వైభవ్ సూర్యవంశీ ఈరోజు అమ్మా నాన్నలకే కాదు, పుట్టిన ఊరికే కాదు, పుట్టిన దేశానికి పేరు తెస్తున్నాడు. అయితే అతనికి ఈ విజయం అంత ఈజీగా రాలేదండి. దీని వెనకాల చాలా 3 ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా అతని తండ్రి సంజీవ్ కావచ్చు, అతని కోచ్లు ఇద్దరు మనీష్ షా కావచ్చు, బ్రిజేష్ షా కావచ్చు, వీళ్ళు 3 కూడా అతనిని ఎంతో ఎంకరేజ్ చేశారు. వాళ్ళ కోచ్లు అయితే అతడు ఆడే విధానం చాలా అద్భుతంగా ఉందని ప్రతిరోజు ఎంకరేజ్ చేసేవాళ్ళు. అయితే తన కెరీర్లో వైభవ్ కూడా చాలా ఓటములు ఎదుర్కొన్నాడు. చిన్న వయసులోనే పెద్దవాళ్ళతో క్రికెట్ ఆడడం వల్ల ఎప్పుడు ఓడిపోతూ ఉండేవాడు, త్వరగా అవుట్ అవుతూ ఉండేవాడు. అయితే అతడు ఓడిపోయినా, అతడు అవుట్ అయినా మరుసటి రోజు ఉదయమే తిరిగి ప్రాక్టీస్కి వెళ్ళేవాడు. అంతేకాకుండా వైభవ్ సూర్యవంశీ పాట్నా అకాడమీ నుంచి క్రికెట్ బాగా నేర్చుకోగలడం జరిగింది. అయితే తన ఊరు తాజ్పూర్ నుండి పాట్నాకు 100 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి తన ఊరు నుండి పాట్నాకు అతను ప్రయాణం చేసి అక్కడ సుమారుగా ప్రతిరోజు 400 నుంచి 500 బంతులు సాధన చేసి అతడు తిరిగి తన ఊరికి వచ్చేవాడు. అలా సాధన చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఇక ఆపిద్దాం అనుకున్నాడు, కానీ అతడు ఆగలేదు. అతని కళ అతన్ని ఆపింది. సో వైభవ్ సూర్యవంశీ ఈరోజు ఎంతోమంది పొగుడుతూ ఉన్నారు, చిన్న వయసులోనే 15 ఏళ్ళకే సాధిస్తున్నావే అని అంటున్నారు. కానీ ఆ చిన్న పిల్లాడు 4 ఏళ్ల నుంచి పడినటువంటి శ్రమ ఎవరికి తెలియదు. ఆ చిన్న పిల్లాడు 4 ఏళ్ల నుంచి పడిన కష్టం ఎవరికి తెలియదు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అతని కోసం వాళ్ళ వృత్తుల్నే వదిలేసి ప్రతిరోజు అతనిని ప్రాక్టీస్కి తీసుకెళ్లేవాళ్ళు. వైభవ్ సూర్యవంశీ బిగ్ స్టేట్మెంట్ ఏంటంటే, నేను కనుక 20 ఓవర్లు పూర్తిగా ఆడితే 200 రన్లు ఖచ్చితంగా చేస్తా. నేను కనుక వన్డే క్రికెట్లో పూర్తి ఓవర్లు ఆడితే 335 రన్లు సాధిస్తా అని బల్ల గుది చెప్తున్నాడు. సో వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ మాత్రమే కాదండి, వైభవ్ సూర్యవంశీ ఒక ప్రేరణ, నేటి తరానికి, రాబోయే తరానికి ఒక ఆదర్శం. సో కళ ఉంటే మాత్రమే సరిపోదు, కళ కోసం కష్టపడదాం, కళను సాధిద్దాం, ప్రపంచ చరిత్రలో మన పేరు కూడా లెక్కించుకుందాం. హ్యాట్స్ ఆఫ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, హ్యాట్స్ ఆఫ్ ద బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ.